హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం తయారు చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూసేద్దాము. అదేంటంటే మిక్స్డ్ వెజ్ కట్లెట్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము వేసుకుందాము. ఒక చిన్న క్యారెట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను 2 బీన్స్, అలాగే కొద్దిగా క్యాబేజీ, కొద్దిగా క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి చేసుకోవడం వల్ల ఈ కట్లెట్స్ చాలా టేస్టీగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్ని వెజిటబుల్స్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించాలండి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగానే ఉడికించి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. 2 బంగాళదుంపలు అయితే సరిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ బంగాళదుంప మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. వేయించిన జీలకర్ర పొడి 1 పావు టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 పావు టీ స్పూన్, అలాగే చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1 పావు టీ స్పూన్ వేసుకొని చివరగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 2 నిమిషాలు అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మిశ్రమం చల్లబడేలోపు మనము బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా పౌడర్లా తయారవుతుంది. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఇలాగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఈ మైదాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మరి పల్చగా అయితే చేసుకోకండి ఈ మిశ్రమాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే ఈ బౌల్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఇందులోకి ఇప్పుడు 2 టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో సగం వరకు ఇందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, అలాగే శనగపిండి అంతా కూడా మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ మిశ్రమంలో ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ముందుగా రౌండ్ షేప్లో చేసుకొని తర్వాత ఇలాగా సిలిండర్ షేప్లోకి మార్చుకోవాలి. మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ షేప్లో చేసుకోండి. లేదా మన దగ్గర మౌల్డ్స్ ఉంటాయి కదండి, షేప్ మౌల్డ్స్, వాటితో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగా సిలిండర్ షేప్లో చేశాను కట్లెట్స్ అన్నిటినీ కూడా. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మైదా వాటర్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. అంతేనండి, బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేసుకోండి. బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలాగా అన్ని కట్లెట్స్ని తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. మైదా వాటర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ అన్ని తయారు చేసి పెట్టాను. ఇవి వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ కట్లెట్స్ని వేసేసుకుందాము ఆయిల్లో. ఒకేసారి అన్నీ యాడ్ చేయకండి. కడాయికి సరిపడగా కొన్ని వేసి వేయించుకుందాము. వీటిని 1 నిమిషం పాటు కలియబెట్టకూడదు, అలానే వదిలేసేయాలి. 1 నిమిషం తర్వాత వీటిని మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత చూస్తే ఇవి బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చేసాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఇలాగే మిగతా కట్లెట్స్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. వీటిని టమాటో సాస్తో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి వేడివేడిగా. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.